ఓం నమ శివాయ. మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి కూడా యోగాంధ్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి మన ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి మరి యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టి రేపు జూన్ 21కి నెల రోజులు అవుతుంది. ఈ నెల రోజుల్లో అందరూ కూడా యోగాసనాలు నేర్చుకొని మానసిక ప్రశాంతత, శారీర దారుఢ్యం పెంపొందించుకోవడానికి ఈ నెల రోజుల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా యుగాల నుంచి కూడా యోగాసనాలు, యోగ ముద్ర, యోగ నిద్ర ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉండేవాళ్ళం. ఇటువంటి కార్యక్రమాల్లో పల్లె బాట, పల్లె నిద్ర, పల్లె ప్రగతిలో మేమందరం కూడా యోగ నిద్ర కోసం, ఇవాళ దైవ నిద్ర కోసం కోటప్పకొండ మరి కొండ మీదకి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు, అదేవిధంగా కార్యకర్తలు, నాయకులు, మహిళలందరూ కూడా రావటం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం, వాళ్ళ సైన్స్ టెక్నాలజీ పెరిగిన తర్వాత మనం అందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. రాతి యుగం పోయింది, మధ్యయుగం పోయింది. ఆధునిక యుగంలో మనం అందరం కూడా మరి టెన్షన్స్ కానీ, ఆలోచన వల్ల కానీ ఎక్కువ మందికి కిడ్నీ జబ్బులు కానీ, గుండె జబ్బులు, షుగరు, బీపీ అన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. అలా మనం అందరం కూడా ఆర్థిక పరంగా, సామాజిక పరంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రజలందరూ కూడా ఆలోచనలు ఎక్కువైనాయి. ఇటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు మరి ప్రపంచ యోగా దినోత్సవం జూన్ 21 జరుగుతుంది. దీన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మరి ఉండటానికి వీలుగా మనం అందరం కూడా 5 కోట్ల మంది జనాభాతోటి